హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జనరల్ స్టడీస్కు సంబంధించిన ఇంపార్టెంట్ మోడల్ పేపర్ని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఫాలో అవ్వండి. దీనిలో క్వశ్చన్: మొక్కలు శోషించిన నీటిలో కార్బోహైడ్రేట్ల తయారీకి ఎంత శాతం వినియోగించుకుంటాయి? ఆన్సర్ 0.1%. నెక్స్ట్ వన్: మొక్కలు జంతువుల వ్యర్థ పదార్థాలను కుళ్ళింపచేసి సహజ ఎరువులుగా తయారు చేసే బ్యాక్టీరియా ఏది? నైట్రోబాక్టర్, అజటోబాక్టర్. నెక్స్ట్, గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి కింది వాటిలో సరికాని అంశం ఏది? సరికానిది ఏది అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆప్షన్ 3 ఒక్కటే సరికాదు, మిగిలినవి చూద్దాము. క్షహరాట వంశం నిర్మూలించడం గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించి. మాతృ సంజ్ఞలు పాటించడం. దక్షిణ సముద్రాధిపతిగా ప్రసిద్ధి వీరు గౌతమిపుత్ర శాతకర్ణి. ఇవన్నీ గౌతమిపుత్ర శాతకర్ణికి సంబంధించినటువంటి అంశాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్: తమిళ దేశంలో జైన మతాన్ని ప్రచారం చేసిందెవరు? ఆప్షన్ 1 బాలక పింఛ. నెక్స్ట్, విద్యుత్ ప్రవాహం వల్ల కలిగే మంటలను ఆర్పడానికి నీటిని ఎందుకు ఉపయోగించకూడదు? ఎందుకంటే ఇది మరో షార్ట్ సర్క్యూట్ను కలిగించవచ్చు కాబట్టి. నెక్స్ట్ వన్: జీవ వైవిధ్య నిర్వహణ సంరక్షణే ధ్యేయంగా ఏ నగరాల్లో ధరిత్రి సదస్సులు జరిగాయి? ఆన్సర్ ఆప్షన్ 4 రియో డి జనీరోలో, ఇంకా స్టాక్ హోమ్లో, ఇంకా క్యోటోలో ధరిత్రి సదస్సులు అనేవి జరిగాయి అన్నమాట. నెక్స్ట్, బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో ధరిత్రి సదస్సు ఏ సంవత్సరంలో జరిగింది? 1992లో. నెక్స్ట్ వన్: విద్యుత్ క్రేన్లలో ఉపయోగించే విద్యుదయస్కాంతాలను తయారు చేయడానికి ఉపయోగించేదేమిటి? ఆన్సర్ చేత ఇనుము. నెక్స్ట్ వన్: ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర ఏమిటి? ఇత్తడి పాత్రలపై ఏర్పడే పొర కాపర్ సల్ఫేట్. నెక్స్ట్, భారతదేశంలోకి ఏ దేశాల ప్రజలు అధికంగా వలస వస్తారు? నేపాల్, ఇంకా బంగ్లాదేశ్ ప్రజలు. నెక్స్ట్ వన్: బ్రట్లాండ్ కమిషన్ తన నివేదికను ఏ పేరుతో ప్రకటించింది? అవర్ కామన్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్: పీడనం పెరిగితే పీడనం పెరిగితే మంచు కరిగే ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. నెక్స్ట్ వన్: ఒక టేబుల్ తలంపై ఉన్నటువంటి మంచు ముక్క ఆన్సర్ కింది నుంచి కారుతుంది. నెక్స్ట్, ఒక జీవి మరొక జీవిని ఆహారంగా తీసుకొని సంపాదించిన శక్తి కంటే ఇతర జీవికి సరఫరా చేసే ఆహార శక్తి అనేది ఆన్సర్ తక్కువ. నెక్స్ట్, ఆవరణ పిరమిడ్లలో వేటి మధ్య సంబంధాన్ని, క్రియను రేఖాత్మకంగా చూపిస్తారు? ఆన్సర్ పోషక స్థాయిలకు సంబంధించిన సంబంధాన్ని, క్రియను. నెక్స్ట్ వన్: 82.5 తూర్పు అక్షాంశం ఏ దేశానికి లేదా ఏ దేశాలకు ప్రామాణిక కాలం? ఆన్సర్ భారత్, నేపాల్, శ్రీలంకకు. నెక్స్ట్, మయన్మార్లోని కొండలు పాట్కాయ్, ఇంకా ఆరకాన్. నెక్స్ట్, తృణధాన్యాల్లో ఎక్కువగా ఉండేది ఏది?
ఆన్సర్ పిండి పదార్థం. నెక్స్ట్ నత్రజని సంబంధ ఆహారం. నత్రజని సంబంధ ఆహారం ఆన్సర్ ప్రోటీన్లు. నెక్స్ట్ ఎక్కువ పొడవైన నది ఏది? ఆన్సర్ గంగా నది. నెక్స్ట్ గంగా నది పొడవు ఎన్ని కిలోమీటర్లు? ఆన్సర్ 2510 కిలోమీటర్లు. నెక్స్ట్ జీవులు సుప్తావస్థను ప్రదర్శించడానికి కారణం ఏమిటి? ఆన్సర్ అతి శీతల పరిస్థితులు ఇంకా అత్యుష్ణ పరిస్థితులు. నెక్స్ట్ జీవ నిర్జీవ అంశాల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని పోషణ శక్తి రూపంలో సూచించేవేమిటి? ఆన్సర్ ఆహారపు గొలుసు ఇంకా ఆహారపు జాలకం. నెక్స్ట్ సముద్రాలన్నింటిలో అతిపెద్ద సముద్రం ఏది? దక్షిణ చైనా. నెక్స్ట్ వన్ తూర్పు ప్రాచ్యంలో ఏకైక క్రిస్టియన్ దేశం ఏది? ఫిలిప్పైన్స్. నెక్స్ట్ భారతీయ రాజ్యాంగ రచనా కమిటీ చైర్మన్ ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ వన్ 2022 సంవత్సరానికి సంబంధించి రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని గెలుపొందిన విజేతలు కరోలిన్ బెర్టోజీ ఇంకా బారీ షార్ప్లెస్ ఇంకా మార్టెన్ మెల్డల్ వీరు ఏ దేశానికి చెందినవారు? వీరు వరుసగా చూసినట్లయితే అమెరికా ఇంకా రెండవ వారైనటువంటి బారీ షార్ప్లెస్ కూడా అమెరికా ఇంకా మార్టెన్ మెల్డల్ వీరు డెన్మార్క్కు చెందినవారు. నెక్స్ట్ వన్ 2022 సంవత్సరానికి సంబంధించి నోబెల్ సాహిత్య పురస్కార విజేత అన్నీ ఎర్నాక్స్ ఏ దేశానికి చెందిన రచయిత్రి? ఆన్సర్ వీరు ఫ్రాన్స్ దేశానికి చెందిన రచయిత్రి. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలాను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆప్షన్ 2 పంజాబ్లో. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జయపూర్గా ఎప్పుడు విలీనం చేశారు? 1963లో. నెక్స్ట్ వన్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రధాన బెంచ్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో. నెక్స్ట్ అడ్వకేట్ జనరల్ జీతభత్యాలు ఎవరు నిర్ణయిస్తారు? గవర్నర్. నెక్స్ట్ ఏకగ్రీవంగా ఎన్నికైన రాష్ట్రపతి ఎవరు? నీలం సంజీవరెడ్డి. నెక్స్ట్ కింది స్టేట్మెంట్లను పరిశీలించండి. సో ఇక్కడ చూద్దాం. రెగ్యులేటింగ్ చట్టం 1773 ద్వారా కలకత్తా సుప్రీంకోర్టు ఏర్పాటు చేశారు. భారతీయ శిక్షా స్మృతి 1860లో అమల్లోకి వచ్చింది. సో ఇవి రెండు కూడా సరైన స్టేట్మెంట్స్ అన్నమాట. నెక్స్ట్ రెగ్యులేటింగ్ చట్టం 1773కి సంబంధించి కింది వాటిలో సరైనది ఏమిటి? ఆన్సర్ భారత్కు సంబంధించిన తొలి లిఖిత చట్టం. ఈ చట్టాన్ని 1773 మే 18న నాటి బ్రిటిష్ ప్రధాని లార్డ్ వర్త్ బ్రిటిష్ పార్లమెంటులో ప్రవేశపెట్టాడు. ఇంకా బెంగాల్ గవర్నర్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. ఇంకా ఈ చట్టం ప్రకారం మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిఎన్ఏ అణువు నమూనాను ఎవరు కనుగొన్నారు? డిఎన్ఏ అణువు నమూనాను ఎవరు కనుగొన్నారు? క్రిక్ వాట్సన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇనుముపై జింకుతో పూత పూయడాన్ని ఏమంటారు? ఇనుముపై జింకుతో పూత పూయడాన్ని ఏమంటారు? ఆన్సర్ గాల్వనైజేషన్ అని అంటారు.